ముఖేష్ అనే వ్యక్తి ఎందుకు తుపాకీ పట్టాడు అంటే తుపాకీ పట్టుకోవడానికి 2-3 కారణాలు కొంతమంది సరెండర్ అయినా చెప్తుంటారు. అంటే ప్రజల మీద ఆ ప్రజా పోరాటం చేద్దామని కొంతమంది వెళ్ళి, కొంతమంది తుపాకీ పట్టుకుని హీరోయిజం కోసం వెళ్ళిన వారు మరికొంత ఉంటారు. ఈ 2 కారణాలతో ఏ కారణంతో ఎంచుకొని ముఖేష్ అడుగుబాటు పట్టాల్సి వచ్చింది? కష్టం అంటే ఏంటి, జీతం ఉంటే అక్కడ ఏ రకంగా బాధలు పడ్డాము అని అనేది కూడా నాకు తెలిసి నాకు ఆ టైం నుంచి భావాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది పోలీసు వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టి ఏం చెప్పారు అని అంటే నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటర్ అయింది. ఆ ఎన్కౌంటర్ ఆయన బాగా షెల్టర్ ఆ ఊరు. ఆ ఎన్కౌంటర్ అయినప్పటి నుంచి ఆ ఊరికి పోలీసు వాళ్ళు రావాలంటే భయపడేది. అయినా కానీ కూడా అప్పుడు సరెండర్ అయినా కానీ కూడా నన్ను అడ్వకేట్ ఇట్లా దించి పెద్ద గేట్ దాటిండు. విపరీతమైన కట్టబట్టి ఎట్లా పడితే అట్లా కొట్టింది. అప్పట్లో పోలీసుల వేధింపులే మీకు అడుగుబాటు పట్టడానికి ప్రధాన కారణం. మా ఊర్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు నేను చిన్నపిల్లగానే అయినప్పుడు కూడా 100 మంది మగవాళ్ళు దొరికితే 100 మందిని పండబెట్టి కొట్టేది. కండిషన్ బయల్లో పిలిపించి మీకు చిత్రహింసలు గురి చేయడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో అడవులకు వెళ్ళినప్పుడు ఎవరు మీకు అక్కడ స్వాగతం పలికారు? తుపాకీ మూజతో వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. ఇంటికాడ అయ్యావా బండి కొనియకపోతాను, లేకపోతే మంచి ఫుడ్ పెట్టకపోతాను, వచ్చిన కూడా ఎంతసేపు ఉండడు. అంటే వెళ్ళిన తర్వాత అక్కడ కొండలు ఎక్కడం, దిగడం, మోత అవన్నీ ఉంటాయి. ఎందుకు వచ్చామని అనిపించింది అక్కడ? అంటే మనకు వ్యవస్థ మీద కసి ఉన్నంతసేపు మన గురించి మనం మర్చిపోతాం సార్. మన బాడీ ఇదంతా మన లాంగ్వేజ్ ఏది ఉండదు. నాది అనే స్వార్థం వచ్చినప్పుడే. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేసి? మా మీద కూడా ఎన్కౌంటర్లు చేసుడు, మా మిలిటెంట్లను కానీ వాళ్ళని కానీ ఇన్ఫార్మర్లు, రాజకీయ నాయకులు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళని. అప్పట్లో కోర రాజన్ గారి సారథ్యంలో జనశక్తి మంచి ఊపులో ఉన్న టైంలో మీరు ఎందుకు మరి విభేదన చేసి వచ్చింది? 2000లో నిర్బంధం పెరిగింది. ఒక్కొక్కసారి ఎన్కౌంటర్ అయిన సందర్భంలో తూటాలు కూడా లేవు. మేమంతా అన్ఎడ్యుకేటెడ్, మేము చదువుకోలేదు. మేము ముక్కుపచ్చల ఆరణంలో ఇక్కడ ఎన్కౌంటర్లో చనిపోతే మా పరిస్థితి ఏం చేయాలనేది అక్కడ మేము మాట్లాడాం. మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే పీపుల్స్ వార్లో విలీనం చేయదు లేదు అని అనుకుంటే. అంటే పూర్వ రాజన్న గారిని విభేదించి మీరు ఎవరిని ఏ నాయకత్వాన్ని బలపరిచారు? ఇక్కడ ఉన్నదానికి హెడ్ ఆయన కాబట్టి ఆయనతోటే వాళ్ళకే చెప్పినాం. మేము అమర్కు కూడా చెప్పినాం, మాకు అమరు బాధ్యుడు. కానీ అప్పట్లో పీపుల్స్ వార్ అంత యాక్టివ్గా జనశక్తి ఎందుకు? 13 డైరెక్ట్ సాయుధ పోరాటం, వాళ్ళు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఉన్నది. మాదేమో ఎలక్షన్లలో పాల్గొనాలి. మీరు దళాలు ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ మీకు నచ్చిన పోలీస్ ఆఫీసర్? ఏదైనా సమస్యను కూర్చుండబెట్టి మాట్లాడే ఓపుకున్న ఆఫీసర్ ఉంటేనే బాగుంటుంది. ఏదైనా కానీ అది సమస్య వీళ్ళ స్థాయికి చిన్నదే, కానీ అవతలోనికి సమస్య అనుభవించడం పెద్ద సమస్య. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. గ్రామాల్లో ఉన్న సమస్యలపై పోరాటం చేయడానికో లేదా ప్రజా సమస్యల పోరాటం చేయడానికో కొంతమంది అడవుబాటు పట్టారు. మరికొంతమంది పెత్తందారు పోకడ నచ్చక వాళ్ళు ఎదిరించడానికి తుపాకీ పట్టి అడవుబాటు పట్టిన వాళ్ళు ఉంటారు. మరికొంతమంది తుపాకీ పట్టుకొని అదొక ఫ్యాషన్గా భావించి హీరోజును చూపిద్దామని అడవుల్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ 3 కారణాలతో అడవుల్లోకి వెళ్ళి ప్రజల కోసం పోరాటం చేస్తూ అడవిలోనే దినచర్య ఉంటూ ఎండనక వాననక అక్కడే గడిపి కొంతకాలం తర్వాత కొన్ని కారణాల చేత ఆరోగ్య రీచ్ అవ్వచ్చు, లేదా నాయకత్వంతో ఉన్న విభేదాలతో కావచ్చు, మరికొన్ని కారణాలతో జనజీవన స్రవంతులు కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ముఖేష్ ఎందుకు అడుగుబాటు పట్టారు, పట్టిన తర్వాత అక్కడ ప్రజల కోసం ఎలాంటి పోరాటం చేశారు,
అడవిలో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొని తిరిగి ఎందుకు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అతని జీవనం ఈ విధానం ఏ విధంగా ఉందన్న విషయాన్ని ముఖేష్ నాడు తెలుసుకుందాం. ముఖేష్ నమస్తే. ముఖేష్ జనశక్తి కరీంనగర్. ముఖేష్ అనే వ్యక్తి ఎందుకు తుపాకీ పట్టాడు అంటే తుపాకీ పట్టుకోవడానికి 2-3 కారణాలు కొంతమంది సరెండర్ అయినా చెప్తుంటారు. అంటే ప్రజల మీద ఆ ప్రజా పోరాటం చేద్దామని కొంతమంది వెళ్ళి అక్కడ ఉన్న పెత్తందారులకు పోకడలకి ఎదిరించడానికి తుపాకీ పట్టుకొని తుపాకీ చేతిలో ఉందంటే వాళ్ళు భయపడతారు, ఖచ్చితంగా ఆ ప్రజల సమస్య పోరాటం చేద్దాం అని కొంతమంది అయితే, కొంతమంది తుపాకీ పట్టుకొని హీరోయిజం కోసం వెళ్ళిన వారు మరికొంతమంది ఉంటారు. అంటే ఏ కారణం చేతనా అడవిలోకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయటకు వస్తుంటారు. అసలు ముఖేష్ ఎందుకు ఈ 2 కారణాలతో ఏ కారణంతో ఎంచుకొని ముఖేష్ అడవి బాట పట్టాల్సి వచ్చింది? అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ముఖేష్ కుటుంబ సభ్యులు కుటుంబ నేపథ్యం చెప్పండి. మా కుటుంబ నేపథ్యం మాది యాదవ కుటుంబం, అంటే గొల్లలం. అయితే మేము చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు మా తల్లిదండ్రులు కష్టాన్ని చూసి నేను కూడా జీతం ఉన్నా కొన్ని అక్కల, అంటే మా ఊర్లే కాకుండా నేను పక్క ఊర్లోకి పోయి కూడా ఒక 3 సంవత్సరాలు జీతం ఉన్నా. కష్టం అంటే ఏంటిది అనే విషయం నాకు తెలుసు. కష్టం అంటే ఏంటిది, జీతం ఉంటే అక్కడ ఏ రకంగా బాధలు పడ్డాము అని అనేది కూడా నాకు తెలిసి నాకు ఆ టైం నుంచి, నేను జీతం ఉన్న టైం నుంచి కూడా అంటే భావాలు ఎట్లా ఉంటాయి ఏంది అనేది, కష్టం సుఖం అనేది కూడా నాకు తెలుసు కాబట్టి అవి నా మైండ్లో నిండిపోయినాయి. చిన్నప్పటి నుంచే నేను లాగుదోడుకుంటున్నప్పటి నుంచే నాకు పాటలు అంటే కూడా బాగా ఇష్టం. అప్పుడు గద్దర్ గారి కానీ వీలే కానీ నాకు అంటే ఇష్టం. అయినాక నేను 95లో ఊర్లోకి వచ్చిన, 94లో 95లో ఊర్లోకి వచ్చి ఊర్లో పార్టీకి ఎవరితో అయితే సంబంధాలు ఉన్నాయో వాళ్ళతోటి వాళ్ళు మిలిటెంట్లుగా ఉన్న వల్ల ఇళ్ళకి పోయి వాళ్ళతోటి కూర్చొని వాళ్ళతోటి నేను పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నాక నేను దళంకాడికి పోవడు, అన్నం తీసుకుపోవడు అవి చేసినాం. పీపుల్స్ వార్ ప్రాబల్యం జనశక్తి మా దగ్గర జనశక్తి లీగల్ ఆర్గనైజేషన్ కూడా బాగుంటుంది. అటు యూజ్ ఉంటుంది, ఇటు లీగల్ ఉంటుంది. బీడీ వర్కర్స్ సంఘాలు కూడా డే అంత వస్తాయి. మళ్ళీ మా విలేజ్ అనేది జనశక్తి పార్టీకి అప్పుడు మంచి సెంటర్ అన్నట్టు. అక్కడ ఎప్పుడో ఒక కార్యకర్త ఉండేటువంటి విలేజ్ అన్నట్టు. అయితే వాళ్ళు ఎప్పుడు మనం బయటకు వెళ్ళినా వాళ్ళు కనబడేది అన్నట్టు. అట్లా ఆకర్షితనై ఆ రకంగా ఊర్లే ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది. ఒక ఘర్షణ వాతావరణం ఏంటిదంటే ఊర్లో ఒక గుడి కట్టాలని గొల్ల కుర్మ వర్గం, కట్టద్దు అని ఒక మున్నూరు కాపు వర్గం ఏర్పడ్డ క్రమంలోనే ఏర్పడ్డ క్రమంలో ఈ 2 వర్గాలు కొట్లాడుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టారు. పోలీసు వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టి ఏం చెప్పారు అని అంటే, నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నా. ఏం చెప్పారు అంటే 6 నెలల దాకా మంచిగా అనిపిస్తేనేమో గుడి కట్టుకోవాలి, 6 నెలల తర్వాత మంచిగా అనిపించకపోతే గుడి కట్టద్దు అని అలా ఒక ఆంక్ష రాసిపోయి ఒప్పందం చేసిపోయారు విలేజ్లో. 6 నెలలు మంచిగా ఉండడం అంటే ఈ గుడి కడితే మీకు ఏమైనా నష్టం జరుగుతుందా అని అంటే, మీకు మంచిగా అనిపించకపోతే కట్టుకోరు అని అన్నట్టు. అంటే దాన్ని పెట్టిర్రు అన్నట్టు. పెట్టిపోయినాక తర్వాత ఒక వారం రోజులకు దళం వచ్చింది. మా ఏరియాకి అప్పుడు విఠల్ ఆయన వచ్చి కమ్మరిపేట ఊర్లే అంతకుముందే ఒక ఎన్కౌంటర్ అయింది. అది మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము అంత 15 రోజులు ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటర్ అయింది. ఆ ఎన్కౌంటర్ ఆయన బాగా షెల్టర్ ఆ ఊరు. ఆ ఎన్కౌంటర్ అయినప్పటి నుంచి ఆ ఊరికి పోలీసు వాళ్ళు రావాలంటే భయపడేది వాస్తవంగా. అయితే ఈ కమ్మరిపేట ఊళ్ళకి వచ్చి ఇంత డేర్గా మీటింగ్ పెట్టిపోయారు అని అంటే మన ఊరు పట్టు తప్పుతుంది అని అనే దాంతో ఆ దళం ఊరు పెద్ద మనుషులని అందరినీ పిలిపిస్తే మేము కూడా అందరం పోయినాం. మా పెద్ద మనుషులను కూడా అందరినీ తీసుకొని పోయినాక ఆ పెద్ద మనుషులందరినీ
ఉండగానే ఒక పెద్ద మనిషిని కొట్టారు, గొల్ల పెద్ద మనిషిని కొట్టారు. అంటే గతం అన్నీ గుర్తు చేసుకుంటూ ఈ ఊళ్ళోకి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మీరు మీటింగ్ పెట్టిస్తారా, మీకు ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు మేము లేమా అని అన్న దాంతో ఆ గతము అన్నీ చెప్పుకుంటూ ఆయనను కొట్టారు. కొట్టడం మూలంగా ఏమైందంటే మేము మిలిటెంట్లుగా ఎవరైతే కొత్తగా రన్నింగ్లు ఉన్న వాళ్ళు పాత వాళ్ళు 6 మీద కేసులు అయినాయి. ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కొట్టిన దెబ్బలు పడ్డాయినా ఎట్లా కొట్టారనక ఊరందరికీ తెలుస్తుంది. అది పోలీస్ స్టేషన్ దాకా పోయేది. వాళ్ళు వచ్చి మా చుట్టూ తిరుగుడు మొదలైనాక తర్వాత ఒక ముగ్గురు పట్టుకుపోయి బాగా కొట్టారు. నేను అడ్వకేట్ తోటి మళ్ళీ నేను పోయినా కానీ కూడా అప్పుడు సరెండర్ అయినా కానీ కూడా నన్ను అడ్వకేట్ ఇట్లా దించి పెద్ద గేట్ దాటిండు, విపరీతమైన కట్టబట్టి ఎట్లా పడితే అట్లా కొట్టారు. అయితే కొట్టినాక తర్వాత అప్పుడు బాగా బాధ అయింది. అయినాక తర్వాత అప్పటికి ఆ తుపాకీతో కూడా మర్రేసి కుద్దారు. కొట్టినాక తర్వాత ఇక బెయిల్ తీసుకుందామని మళ్ళీ అడ్వకేట్ మాకు బెయిల్ తీసిండు. అంటే జైలు పోకుండానే స్పాట్ బెయిల్ వచ్చినాక మళ్ళీ మాకు కండిషన్ బెయిల్ పెట్టారు పోలీస్ స్టేషన్కి. అప్పుడు పోలీసు వాళ్ళ బాధ బాగానే ఉండే. కండిషన్ బెయిల్కి పోతే పొద్దున్న దాకా పని చేయించుకుందరు, సాయంత్రం పూట ఇంటికి పంపిస్తారు. ఇక ఆ బాధ భరించలేక అడవి బాట పట్టాల్సి వచ్చింది. అంటే అప్పట్లో పోలీసుల వేధింపులే మీకు అడవి బాట పట్టడానికి ప్రధాన కారణం. అది ఒకటి. ప్రత్యక్షంగా ఊళ్ళే రాజకీయాలు, పెత్తందరి స్వభావం, ఇవన్నీ కొన్ని కారణమైనవి. నాకు అన్నప్పుడు పోలీసులు మీకు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటే మీరు వెళ్ళేవారు కాదేమో. అంటే అప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. ఆ పరిస్థితిలో ఎవ్వరిని కనబడ్డ కొట్టుడాలు. మా ఊర్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు నేను చిన్నపిల్లగానే అయినప్పుడు కూడా 100 మంది మగవాళ్ళు దొరికితే 100 మందిని పండబెట్టి కొట్టారు. మగవాళ్ళు అప్పుడు ఇళ్ళ బండుడే కష్టం. అది మా ఊరుకు ఉన్నటువంటిది. అప్పుడు ఆ పరిస్థితి ఎన్కౌంటర్ జరిగిన రోజు అయితే ఒక 100 మందిని పండబెట్టి తొక్కిరు. అట్లా అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న సిచ్యువేషన్ అది. కండిషన్ బెయిల్లో పిలిపించి మీకు చిత్రహింసలు గురి చేయడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో పోవాలి. అడవిలోకి వెళ్ళారు. అడవిలోకి వెళ్ళినప్పుడు ఎవరు మీకు అక్కడ స్వాగతం పలికారు? అంటే పోగానే ఎవరికి ఈ తుపాకీ మోజు వ్యక్తిగతంగా మీద ఇట్లాంటి అభిప్రాయం ఏముండదు. అక్కడ సిస్టమేటిక్గా ఉంటుంది. ఏదైనా ఎవరు తుపాకీ మోజుతో వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. ఇంటికాడ అయ్యావా బండి కొనియకపోతాను, లేకపోతే మంచి ఫుడ్ పెట్టకపోతాను, వచ్చినోడు అటు ఎంతసేపు ఉండడు. ఈ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళే తట్టుకుంటారు అక్కడ కూడా. అయితే ఆ పరిస్థితిలో అట్లా వచ్చిన వాళ్ళు, మోజుతో వచ్చిన వాళ్ళు ఉండరు. ఆ కసి తీరే మేరకే ఉంటారు. ఆ కసి తీరినాక తర్వాత బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు. పని కదా. మా తల్లి ఇక మా వాళ్ళు బండి కొనిస్తారు అన్న, ఇక నేను వెళ్ళిపోతా, లేకపోతే మా వాళ్ళు దుబాయ్ తోలేస్తామన్నారు, నేను పోతా అని అనే పరిస్థితే ఉంటుంది. కానీ ఆ కసితో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. మీరు అన్నట్టు అట్లా కూడా అవకాశవాదులు వస్తారు, రారని కాదు, కానీ వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండరు, నిలబడరు. నిలబడ్డోళ్ళు అన్ని కష్టాలకు తట్టుకున్న వాళ్ళే నిలబడతారు. అందులో మీరు వెళ్ళిన తర్వాత దళంలో మీ పాత్ర ఏంటండి? మేము వెళ్ళిన తర్వాత దళంలో పాత్ర, మనిషికి ఒక బ్యాగ్ ఉంటుంది, కిట్ ఇస్తారు. అదే అంటే కిట్ అంటే బ్యాగే. ఉన్నాక తర్వాత దాని బాధ్యత ఆ దళ కమాండరు ఏది చెప్తే అది మనం ఫాలో కావాలి. అక్కడ మనకు ఒక 6 నెలల దాకా మనకు సరైనటువంటి పని విధానాన్ని కూడా చెప్పరు. ఒక 6 నెలలు, సంవత్సరం దాకా కూడా చెప్పరు. సీక్రెట్సే మెయింటైన్ చేస్తారు ఏదున్నా. అక్కడ సమావేశంలో పూర్తి స్తబ్దత్వం వచ్చినాక తర్వాతనే అక్కడ ప్రణాళిక ప్రకారంగానే ఉంటుంది. అది పూర్తి స్థాయిలో సభ్యుడిగా గుర్తించబడ్డప్పుడే ఆ కమిటీలో కూర్చుండనిస్తారు. అది వరదాకా కూడా సీక్రెట్ విషయాలు కానీ, ఊర్లే మిలిటెంట్ల విషయాలు కానీ చెప్పరు. ఎందుకంటే ఈయన మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాడో అని అనే దాంతో చెప్పరు. అంటే అబ్జర్వేషన్ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు, నాకు పని చెప్తే కూడా ఏం చేస్తాడు అని అనేది ఉంటుంది. ఆ రకంగా నేను దళంలోకి అయినాక ఇక ఎందుకంటే మనం షెల్టర్ జోన్ నుంచి వచ్చినాం కాబట్టి మనల్ని నమ్మిరు, మనల్ని నమ్ముతారు కూడా. షెల్టర్ జోన్ నుంచి వచ్చిన వాళ్ళు, సిటీ నుంచి వచ్చిన వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. సిటీ నుంచి వచ్చిన వాళ్ళనైతే ఇంకా కొంచెం ఎక్కువ అబ్జర్వేషన్లో పెడతారు. మనం షెల్టర్ జోన్ నుంచి వచ్చినాం కాబట్టి మన గురించి వాళ్ళకి పూర్తిగా ఎరక, మన చిన్నప్పటి నుంచి ఏంటిది అది ఇదంతా ఎరక కాబట్టి వాళ్ళు మనల్ని నమ్ముతారు.
అయితే దళంలో పోతున్న క్రమంలో కానీ ఏది కానీ ఆ 10 మంది ఏదైతే మనిషికి గంట సేపు సెంట్రీ చేయడం, నైట్ అయినా డే అయినా అది నిత్య చర్యలు ఉంటాయి. గ్రామాలలో పోతే గ్రామీణ సమస్యలు మాట్లాడేటప్పుడు కానీ అక్కడ మాట్లాడేటప్పుడు సెంట్రీలు కానీ అవన్నీ ఉంటాయి. క్రమక్రమంగా సీనియర్ అయిన కొద్దీ అందులో డిప్యూటీ కమాండరు ఇక అట్లా స్టార్ట్ అవుతాయి. ఇక కొంచెం ఈ దళంలో ఎక్కువ అయితే ఇంకో దళానికి కూడా ట్రాన్స్ఫర్ ఉంటుంది. అది అంటే వెళ్ళిన తర్వాత అక్కడ కొండలు ఎక్కడం దిగడం మోత అవన్నీ ఉంటాయి. ఎందుకు వచ్చావరా అనిపించిందా ఎప్పుడైనా? నాకు అట్లా ఏమనిపించలేదు సార్. అంటే మనకు వ్యవస్థ మీద కసి ఉన్నంతసేపు మన గురించి మనం మర్చిపోతాం సార్. మన బాడీ ఇదంతా మన లాంగ్వేజ్ ఇది ఏది ఉండదు. నాది అనే స్వార్థం వచ్చినప్పుడే ఇవన్నీ అద్దు అనిపిస్తుంది. కానీ ఆ కసి ఉన్నంతసేపు మనకు ఆ కొండలు లెక్క కాదు, ఆ వాగులు లెక్క కాదు. అంతే. మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆపరేషను అని అంటే మా దాంట్లో ఆపరేషన్లు పోలీసు వాళ్ళ మీద చేసే ఆపరేషన్లు ఏం లేవు. ఇదంతా లీగల్ ఆర్గనైజేషను. లీగల్గా మాకు 97, 98 దాకా కూడా మాది ఏం లేదు. 98 తర్వాత ఏమైంది అంటే మా మీద బాగా నిర్బంధం పెరిగింది. మా మీద కూడా ఎన్కౌంటర్లు చేసుడు, మా మిలిటెంట్లను కానీ వాళ్ళని కానీ పోలీసు నుంచి ఎక్కువ అదైనాక తర్వాత ఇక ఇన్ఫార్మర్లు, రాజకీయ నాయకులు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళని టార్గెట్ చేసుడు. అప్పుడు బీజేపీ సెంట్రల్లో ఉంది కాబట్టి వాళ్ళని పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగానే టార్గెట్ చేసి. అంటే మీరు ఎన్ని టార్గెట్లో మీరు వెళ్ళారు? నేను వ్యక్తిగతంగా ఏమీ లేవు, అన్నీ పార్టీ ఆదేశాల మేరకు. పార్టీ ఆదేశాల మేరకే ఉన్నాయి కావచ్చు, ఒక 17 దాకా. అంటే తుపాకుల కోసమా లేదంటే వ్యక్తిగత టార్గెట్ల కోసం వెళ్ళారా? టార్గెట్లు రీచ్ అవ్వడానికి చేశారా? టార్గెట్ అంటే మేము టార్గెట్ అని కాదు, వాళ్ళు పార్టీ టార్గెట్ చేస్తే దాన్ని ఆ దళం చేయడం అంతే. అంటే అప్పట్లో కోర రాజన్ గారి సారథ్యంలో జనశక్తి మంచి ఊపులో ఉన్న టైంలో మీరు ఎందుకు మరి విభేదించాల్సి వచ్చింది? మేము ఎందుకు విభేదించాల్సి వచ్చింది అని అంటే మా పార్టీలో చాలా చీలికలు వచ్చినాయి. ఒకటి వీరన్న గ్రూపు, అంతకుముందు వీరన్న గ్రూపు చీలికలు వచ్చినాయి. మా పార్టీకి ఉన్న లైను ఏంది అని అంటే మేము చెప్పినాం, మాకు నిర్బంధం పెరిగింది. 2000లో నిర్బంధం పెరిగింది. ఒక్కొక్కసారి ఎన్కౌంటర్ అయిన సందర్భంలో తూటాలు కూడా లేవు. తూటాలు కూడా లేకపోతే మాకు ఏకెల్ ఎస్ఎల్ఆర్లు కావాలి అని అంటే డబ్బులు కావాలి, మనకు ఆర్థిక వనరులు లేవు, డబ్బులు లేవు అని అన్నాను. సరే ఆ డబ్బులు కూడా సమకూర్చారు, కింద మీద పడి సమకూర్చారు. అయినా డబ్బులు ఇచ్చినా కానీ కూడా అవి రాలేవు. ఎవరికి ఇచ్చారు డబ్బులు? పార్టీకి. పార్టీకి ఇచ్చినాం, మా పై నాయకత్వానికి ఇచ్చాను. ఇస్తే అవి సరైన టైంకు రాలేవు. రాకపోయేసరికి ఇంకోటి ఏందని అంటే మేమంతా అన్ఎడ్యుకేటెడ్, మేము చదువుకోలేదు. మా యూజువల్ ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. కానీ లీగల్ ఆర్గనైజేషన్ ఎక్కువ ఉన్నది. లీగల్గా ఉన్న వాళ్ళని లోపలికి రమ్మని, మీరంతా ఎడ్యుకేషన్గా ఉన్నవాళ్ళు లోపలికి రాలి, లేకపోతే లోపలికి ఉన్న వాళ్ళని అన్న బయటకు తీసుకురాలి. సిపిఐ లెక్కనో సిపిఎం లెక్కనో మనం ఆర్గనైజేషన్ చేసుకున్నాం. కానీ మేము అక్కడ, మీరు ఇక్కడ, మేము ముక్కుపచ్చల ఆరునోళ్ళం ఇక్కడ ఎన్కౌంటర్లో చనిపోతే మా పరిస్థితి ఏంది అని అనేది అక్కడ మేము మాట్లాడితే లేదు మీకు పంపిస్తామని అన్నారు. అట్లా ఒక సంవత్సరంన్నర స్ట్రగుల్ చేసినాం. లీగల్గా ఉన్న వాళ్ళు ఎవరు యూజ్ కాలేరు. యూజులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు కానీ ఇళ్ళకెళ్ళి అటు వెళ్ళిపోలేరు. మా నాయకత్వం కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఇది ఎన్నట్టుకున్న ఇది మారది వ్యవస్థ, ఇది గీడికే ఉంటుంది అని వాళ్ళు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే పీపుల్స్ వార్లో విలీనం చేయరు, లేదు అని అనుకుంటే మమ్మల్ని లీగల్ చేయరు, లేకపోతే వెపన్స్ చేయరు, ఎక్స్ట్రా చేద్దాం అని అంటే మా అనుకున్న ఇటకు ఏది కూడా అది సమాధానం దొరకలేదు వాళ్ళ దగ్గర. కాబట్టి అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, మరి ఏం చేద్దాం.
ఏం చేద్దాము అనే దాన్ని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో మెజార్టీ సభ్యులం అందరం కలిసి సరెండరు పాలసీ అమలు చేసుకొని మాట్లాడుకొని అట్లా సరెండర్ కావడం జరిగింది. ఓకే, అంటే జనశక్తి గ్రూప్లో విభేదాలు సృష్టించినందుకు కేవలం పోలీసుల వ్యూహంగా చేశారని తప్పుడు ఒక వార్త ఉంది, వాస్తవం? అది లేదు సార్, అదేం లేదు. అంటే మీరు చెప్పిన 3 కారణాల చేతనే జనశక్తిలో అవును విభేదాలు వచ్చాయి. అవును ఇంతే. అంటే కోర రాజన్న గారిని విభేదించి మీరు ఎవరిని ఏ నాయకత్వాన్ని బలపరిచారు? ఏ నాయకత్వాన్ని బలపరచలేదు, దానికి మాకు హెడ్ ఆయన. ఇప్పుడు దానికి రాష్ట్ర సెక్రటరీ ఆయన్ని, దానికి మొత్తం పార్టీకే ఆయన. ఇక్కడ ఉన్నదానికి హెడ్ ఆయన కాబట్టి ఆయనతోటే వాళ్ళకే చెప్పినాం. మేము అమర్కు కూడా చెప్పినాం, మాకు అమరు బాధ్యుడు. అమర్ కూడా డైరెక్ట్గా చెప్పినాం ఒకసారి, మేము ఉండమన్నా ఇది నీకు లాస్ట్ ముఖం చూపించుడు అని అంటే మీరు అట్లాంటి నిర్ణయం తీసుకోకూర్రి అని అన్నారు. లేదు నువ్వు ఇది మీకు లాస్ట్ అని కూడా చెప్పినాం. చెప్తే మీరు అట్లాంటి నిర్ణయం తీసుకోకూర్రి అని చెప్పి చెప్పిండు అన్నట్టు. ఓకే, అంటే అమర్ గారు చెప్పిన తర్వాత కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో అవును అంటే మీరు విఠల్ నాయకత్వంలో ఉన్నారా, వీరన్న నాయకత్వంకి వెళ్ళారా? మేము రాజన్న నాయకత్వం. రాజా నాయకత్వంలో మరి ఆయన దీంట్లో ఉన్నారా? విట్లా ఆయన చనిపోయిండు. ఆయన నేను పార్టీలోకి అయినాక ఒక 2-3 నెలలకి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆదిలాబాద్ పోయి ఆదిలాబాద్లో ఎన్కౌంటర్లో చనిపోయింది ఆయన. అంటే ఎన్ని సంవత్సరాలు మీరు ఉద్యమంలో ఉన్నారు? నేను 7 years ఉంది. 7 years. 7 yearsలో లాస్ట్లోనే మీరు రాజన్ గారితో విభేదించారా? లాస్ట్లో విభేదం ఎంతమంది మీరు అందరూ ఒక్కసారి రణవీర్ గ్రూప్గా మారారు? 46 మంది. 46 మంది. మీరు మీ 46 మంది మరి వేరే యాక్షన్ చేసుకొచ్చారా లేదా? అంటే వివిధ దళాలు ఉన్నాయి కదా సార్, అందులో ఒకటి మానేరు దళం, ఒకటి సిరిసిల్ల దళం, ఒకటి మెట్పల్లి దళం, ఒకటి వేములవాడ దళం, ఒకటి జైత్యాల దళం, ఇట్లా ఈ దళాలన్నీ కలిపి మీరేమైనా యాక్షన్ చేశారా లేదా? ఆయుధాలు లేవని ఎవరి మీద అంటే ఒక్కసారి పోలీసు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఇగ్గుకున్నాం. అది మా వాళ్ళు అంటే ఒక 10 మంది పోయి తీసుకొని వచ్చారు. నేను లేను కానీ మన వాళ్ళు తీసుకున్నారు. కానీ అప్పట్లో పీపుల్స్ వార్ అంత యాక్టివ్గా జనశక్తి ఎందుకు రాలేదు? పీపుల్స్ వార్ అంత యాక్టివ్గా అంటే ఇది పార్లమెంటరీ ద్వారా ఉన్నది కదా, లీగల్ సంఘాలు ఇవన్నీ పార్లమెంటరీ ఎలక్షన్లలో పాల్గొనాలి. అదేమో డైరెక్ట్ సాయుధ పోరాటం, వాళ్ళు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఉన్నది. మాదేమో ఎలక్షన్లలో పాల్గొనాలి, పార్లమెంటు ద్వారా కూడా మన రాజకీయాలు ఏందో మనం చెప్పాలనేది ఉన్నది కాబట్టి దాని అంత స్పీడ్గా లేకపోలేదు. అది కానీ మీరు జనశక్తిలో బాగా పాటలు పాడి ఉచ్చేది పరిచేవారని కూడా ఒక వార్త ఉంది. మీరు పార్టీ సమావేశాల్లో బాగా పాటలు పాడేవారు ముఖేష్. నేను పాటలు పాడలేదు. ఏంటి మీ యాక్షన్ ఏంటండి అసలు పూర్తిగా? మీరు పాత్ర ఏంటి అసలు అక్కడ? మా 7 సంవత్సరాలు కూడా మా పాత్ర ఇక మా ఏరియాలో ఉన్నటువంటి సమస్యల మీద నేను తీవ్రంగానే ఆలోచిస్తాను. అది అంటే ఇప్పుడు మీకు చెప్పిన కదా, ఇది ఇక్కడ మీరు వ్యవస్థ మీద కోపంతో ఆ టెంపుల్ విషయంలో జరిగిన గొడవతో మీ మీద కేసులు పెట్టడంతో కోపంతో మీరు వెళ్ళిన తర్వాత అడవిలో ఉన్నప్పుడు ఈ సమస్య ఏమైనా ఒకటేని పరిష్కరించాలి అంటే ఇక ఆ సమస్య ఇప్పుడు అది అప్పుడే వాళ్ళు పెట్టుకున్నారు. దాని గురించి ఏం మాట్లాడలేదు, దాని గురించి మళ్ళా ఏం చేయలేదు. కానీ ఇక ఈ ఇన్ఫార్మరు వ్యవస్థ ఇది బాగా నిర్బంధం పెరిగి మా తల్లిదండ్రులని మా ఇల్లు కూలగొట్టి మా అమ్మని చేతిరిగొట్టి పోలీసు వాళ్ళతోటి అదంతా కొంచెం బాగా ఆగమైంది. మా తమ్ముడిని కూడా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి, మా తమ్ముడు దుబాయ్ పారిపోయాడు. అది పరిస్థితి. మా కుటుంబం బాగానే అవస్థల పాలు పడ్డది. కూర రాజన్ గారు చెప్పినప్పుడు ఏమన్నారు? విభేదించి మేము బయటకు వెళ్తామంటే అద్దు అని లెటర్లు రాసారు వాళ్ళు. అద్దు అని లెటర్లు రాసాడు. లెటర్లు రాస్తే వాళ్ళని నమ్మని పరిస్థితి, వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయింది. బాగా నాయకత్వం విశ్వాసం కోల్పోయింది. అది కూడా ఎంత మేరకు పరిమితమైంది అని అంటే ఓన్లీ హైదరాబాదు, సిరిసిల్ల ఏరియా, జైత్యాల ఏరియా, వరంగల్ ఏరియాలనే పరిమితమైంది. దేశవ్యాప్తంగా లేదు పార్టీ అని అనేది కూడా మాకు అర్థమైంది. అంటే మాకు తెలియనప్పుడు వేరు, తెలిసినాక తర్వాత కూడా అది ఇక నడవది అని ఎక్కడికి వచ్చింది. ఇక నడవది అంటే సీనియర్లు కూడా వెళ్ళిపోయారు ఇళ్ళకి వెళ్ళి. కొంచెం మేధావి వర్గం అనేటోళ్ళు కూడా ఒక్కొక్కరు జారుకున్నారు. అది
అంటే మీరు దీంతో మీరు రణబీర వర్గంతో కలిపి సరెండర్ అయ్యారా? ఆయన వర్గం ఏం లేదు, ఆయన కూడా మాతో పాటు విభేదించిండు. అసలు మీరు ఫస్ట్ మీరు మారండి, మీరు మారినాక తర్వాత మాకు చెప్పుర్రి అని చెప్పి ఆయన విభేదించిండు దాంట్లో అంతవరకు. అంటే ఎవరి ద్వారా మీరు అందరూ సరెండర్ అయ్యారు? మేము మా దగ్గర అంటే ఎస్పీ గారు ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరీంనగర్ ఎస్పీ గారు. కరీంనగర్ ఎస్పీ. అంటే అప్పుడు పెద్ద వార్త అయింది, ఇంతమంది ఒకేసారి సరెండర్ అవడంతో. ఇక అది వాస్తవంగా దేశంలో సంచలనమైన న్యూస్ అది అప్పుడు. అంటే పార్టీ పూర్తిగా ఒక పూర్తిగా పోయింది, పెద్ద మొత్తంలో పోయింది అది. అంటే అప్పుడులో మీరు 46 మంది సరెండర్ అవడంతో పార్టీకి ఒక వెన్నెముకలాగా కోల్పోయినట్లు, వెన్నెముక్కలాగా పోయినట్టు. సరెండర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినవి వచ్చాయా? ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన రివార్డ్ వచ్చింది, కానీ భూములు ఇస్తామని ఆ జీవో ఇచ్చారు, కానీ కొద్దిమందికి అందినాయి, కొద్దిమందికి చాలామందికి భూములు రాలేవు సార్. అదే భూములు రాలేవు. ఇంకోటి ఏంటి అని అంటే కేసులను కూడా ఎత్తివేస్తామన్నారు, ఆ కేసులు అట్లనే పెండింగ్ పెట్టి సస్పెండింగ్ ఉంచుతారు. ఇది ఒకటి ఉన్నది. తర్వాత మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఆ చర్చలు జరుగుతున్న టైంలో మీకు ఏమనిపించింది? చర్చలు అనేది ఎప్పటికీ ఒక వెసులుబాటు కోసమే తప్ప చర్చలతోటి సమస్య పరిష్కారం అవుతుందని మేము అనుకోము. ఆ వెసులుబాటు కోసమే చర్చలు. ఎప్పుడైనా అగ్గి మండుతుంది అని అంటే ఇట్లా నీళ్లు చల్లడానికి తప్ప ఇక అది చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని అయితే నేను అనుకోను. అప్పటి మేరకు అది కొంచెం వెసులుబాటు కోసం. అంటే వెసులుబాటు కోసమే చర్చలు అని తప్ప దాని పరిష్కారం దిశగా అని అనుకోలేదు. మీరు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నక్సలైట్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సెటిల్మెంట్లుగాను ఒక మాఫియాలుగా తయారవుతున్న టైంలో మీరు ఏ వర్గాన్ని ఎంచుకున్నారా? అంటే ప్రజాసేవకు ఎంచుకున్నారా లేదా సెటిల్మెంట్కి దీనికోసం దిగారా? లేదు సార్, నేను ప్రజాస్వామ్యంగా సాధారణమైన జీవితమే బతకాలనుకుంటున్నాను. కానీ అన్యాయం అని అనేది అది ఎప్పటికైనా అన్యాయమే. మనం చేసిందైనా అది అన్యాయమే, ఇంకోటి చేసిందైనా అన్యాయం. ఏదైనా సామరస్యంగా ఉండి మాట్లాడుకోమని చెప్తాం, కానీ అది మనం పోయి బలవంతంగా తీసుకొని దాన్ని మనం ఏదో చేద్దామని అనుకో, నేనైతే అనుకోను. అది నేను మనసులో కూడా ఒప్పుకోను. నేను బయటకు వచ్చిన తర్వాత మీ దినచర్య ఏ విధంగా సార్? మా దినచర్య ఏం లేదు సార్. నేను నాకు వచ్చిన పైసలతోటి, నాకు వచ్చిన 2 లక్షల రివార్డుతోటి నేను ఇల్లు కట్టుకున్నా. నాకు వచ్చిన పైసలతోటి బతుకుతాను. ఇంటికాడ మాకు ఇంత పొలం ఉన్నది, మా తమ్ముడు గిట్ట వాళ్ళు నాకు సహకారం చేస్తారు. నేను అట్లా వాళ్ళు తోటి పని చేసుకుంటా, ఏదో ఒక పని చేసుకుంటా. ప్లాట్లు కూడా ఇప్పుడు ఏదన్నా కమిషన్ మీద అమ్ముతా. కమిషన్ కోసం ఎవరికన్నా మనకు నమ్మకమైన వాళ్ళు ఉంటే, నన్ను నమ్మిన వాళ్ళని కానీ నేను వాళ్ళని నమ్మిన వాళ్ళని కానీ వాళ్ళకు నేను ప్లాట్లు ఇప్పిస్తాను. ఏడన్నా వాళ్ళు మనకు ఏదైనా కమిషన్ ఇస్తే తీసుకుంటా, అంతే. మీరు దళంలో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ మీకు నచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? నాకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ అంటే మహేష్ గౌడ్. ఎస్ఐ అయినా సిఐ, ఇప్పుడు తిమ్మాపూర్ సిఐ. ఓకే. కొంచెం మాట్లాడగలుగుతాడు మంచిగా. కొంచెం అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ గురించి బాగా కష్టపడ్డ ఆఫీసర్లు కూడా అరే వీళ్ళంటే ఇది అని అనేది కొంచెం కొద్దిమంది గౌరవించేటోళ్ళు ఉన్నారు సార్. ఎవరు వాళ్ళు? అదే ఇప్పుడు మహేష్ గౌడ్ కానీ ఇట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అదేవిధంగా నచ్చని ఆఫీసర్ ఎవరు? ఇక నచ్చని ఆఫీసర్ మనకి ఏముంటుంది సార్, వాళ్ళకి మనకు వ్యక్తిగతంగా ఏముంటుంది, వాళ్ళకు ఆయన డిపార్ట్మెంట్ రూల్ ఆలోచిస్తారు. కొద్దిమంది ర్యాష్గా మాట్లాడతారు, అయితే ఏంది అని మాట్లాడతారు. ఏదైనా సమస్యను కూర్చుండబెట్టి మాట్లాడే ఓపిక ఉన్న ఆఫీసర్ ఉంటేనే బాగుంటుంది. ఏదైనా కానీ అది సమస్య ఎక్కడి నుంచి అయినా కానీ సమస్య అది వాని స్థాయికి చిన్నదే, వీళ్ళ స్థాయికి చిన్నదే, కానీ ఆ అవతలోనికి సమస్య అనుభవించడానికి పెద్ద సమస్య అది. ఆ సమస్యను అనుభవించక అవతలని ముందట చిన్నగా చూస్తే ఆయనకి బాధ అనిపిస్తుంది, వాడు ఆల్టర్నేట్ ఆలోచిస్తాడు. అట్లా అంటే ఇది ఎక్కడిపోతే పరిష్కారం అయిద్దా అని ఆలోచిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయననే దాన్ని పరిష్కారం కనుక్కొని ఇది ఇయ్యాలి కాకపోతే రేపైనా ఆలోచించి పరిష్కారం చేస్తే అది ఆయనకే గౌరవం దక్కుతుంది. కానీ అట్లా ఓపికతోటి ఉండరు, ఎందుకంటే టైం ఉండదు, ఇది ఉండదు, నువ్వు చేసే తప్పురా అని దబాయించడో ఎలగొడతాడో అది ఆల్టర్నేటివ్ ఇక కాకపోతే ఇంకొకడికైనా ఆలోచిస్తాడు. మనకి ఇంకో మార్గాన్ని ఆలోచిస్తాడు. ఆయనకి వెతికే మార్గాలన్నీ ఉంటాయి, ఆ మార్గాలన్నిట్లలో కానప్పుడు ఇంకో మార్గం ఆలోచిస్తారు. అది
ఏదైనా ఇప్పుడు ఊర్లలో సమస్య అది పాపం గెట్టుకాడ చిన్న సమస్య ఉంటుంది, పోలీస్ స్టేషన్ దాకా పోతాడు. పోలీస్ స్టేషన్కి వెనక తర్వాత ఎస్ఐ రిసీవ్ చేసుకోకపోతే ఎక్కడికి పోతాడు, సిఐ దగ్గర పోతాడు. సిఐ కూడా రిసీవ్ చేసుకోకపోతే ఎస్పీ దాకా పోతాడు. ఎస్పీ దగ్గర కాకపోతే ఎక్కడికి పోతాడు? అదే కింద స్థాయిలో అయిపోతే పై వరకు రారు కదా. పై వరకు రారు కదా, కింది స్థాయిలో ఆలోచించాలి అని నా ఆలోచన అంతే. ఒక వ్యవస్థ మీద కోపంతో అడవిలోకి వెళ్ళారు, బయటకు వచ్చారు, ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారు కదా. ఇప్పుడున్న యువత మీలాంటి సమస్యలు ఎదురైనా ఇంకా వేరే సమస్యలు ఎదురైతే అడవి బాటు పట్టాలంటారా, లేదా ఇక్కడ చాలా వేదికలు ఉన్నాయి, ఆ వేదికల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటారు? సమస్యలు అనేటివి మీ అట్లాంటి రిపోర్టర్లు వీళ్ళంతా ఎక్కడన్నా మేజర్ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఇది వీళ్ళు చేసేది అన్యాయము, మెజార్టీ చేసేది అనేది కొంచెం పల్లెలల్లో గ్రామీణ ప్రాంతాలలో రిపోర్టర్లు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను అక్కడ పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అప్పుడు వెనకట ఏంది అనంటే ఎడ్యుకేషన్ లేక, ఆ పల్లెలకు కరెంటు లేక, రోడ్డు సౌకర్యం లేక, అవన్నీ అప్పుడు ఆ జనాలకు ఒక ఊర్లు పడ్డటువంటి అప్పుడున్నటువంటి పెత్తందారులకు వాళ్ళకు ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచనతోటి చేసినటువంటి ఊర్లను గొడవలు పెట్టించి అట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ యువత ఏదైనా వాట్సాప్ ఉన్నది, ప్రెస్ ఉన్నది, పై మేధావుల దాకా తీసుకొచ్చి సమస్య పరిష్కారం కూర్చుని మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన అంతే. ఇప్పుడున్న గ్రామాల సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు ఉంటే అక్కడికక్కడ పరిష్కరించుకుంటే ఈ సమస్యకు వేరే మార్గం వెతుక్కోవాల్సిన అవసరం లేదంటూ ముఖేష్ చెప్తున్నారు. చిన్న సమస్య అయినా లోకల్గా ఉన్న పోలీసులు అక్కడే పరిష్కరించాలని అతను కోరుతున్నారు. ఇది ఈ వారం ముఖేష్తో ఎక్సలెంటరీ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.